తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మిని. ఈరోజు మనతో కవయిత్రి, రచయిత్రి, లైఫ్ కోచ్ డాక్టర్ డిఎల్కే దుర్గ గారు ఉన్నారు. దుర్గ గారు నమస్కారం అండి. నమస్కారం. దుర్గ గారు, మీరు కలియుగంలో భక్తురాళ్ళ గురించి అద్భుతంగా వివరిస్తున్నారండి. భక్తి అనుకుంటారు కొందరు, ఏమనుకుంటారంటే మనమంత గొప్ప భక్తులమా, ఈ రోజుల్లో దేవుడు వస్తాడా, మన మాటలు వింటాడా, మనల్ని కరుణిస్తాడా అని చాలా చాలా డౌట్లు ఉంటాయండి. ఆ డౌట్లన్నీ నివృత్తి అవుతానికి మీరు చెప్పే ఒక కథ వింటూ ఉంటే చాలా అద్భుతంగా ఆనందంగా ఉందండి. ఇంతమంది భక్తురాళ్ళు మన కలియుగంలో ఉన్నారా అన్నది మీ ద్వారా చాలా చక్కగా వివరిస్తున్నారు. చాలా సంతోషం అండి. ఈరోజు ఏ భక్తురాల గురించి చెప్తారండి? ఇవాళ ఆంధ్రుల అపర అన్నపూర్ణ డొక్కా సీతమ్మ గారి గురించి తెలుసుకుందాం. అద్భుతం. ఆవిడ నిరతాన్న దాత. కోనసీమలో డొక్కా సీతమ్మ గారి ఇంట్లో ఆతిథ్యం తీసుకొని వాళ్ళు ఉండరంటారు. ఆవిడ 1841లో పుట్టారు. వాళ్ళ నాన్నగారి పేరు 1841. వాళ్ళ నాన్నగారి పేరు భవానీ శంకరు, తల్లి నరసమ్మ గారు. ఆ తండ్రికి ఇంటికి వచ్చిన అతిథులందరికీ వంట చేసి భోజనం పెట్టడం అలవాటు. ఆ తండ్రి వెనకాల సీతమ్మ గారికి కూడా వడ్డించడాలు, వండడాలు, పెట్టడాలు అలవాటైపోయింది. ఆ తల్లి పాపం చాలా చిన్నతనంలోనే కోల్పోయారు డొక్కా సీతమ్మ గారు. ఒకసారి ఒక అతిథి దేవో భవ అన్నట్టుగా జోగన్న అనే ఆయన పక్క ఊరి పండితులు, పెద్ద రైతు, ధనికుడు, సరిగ్గా మన ఈ భువన్న గారి ఇంటికి వచ్చేటప్పటికంటే సీతమ్మ గారి ఇంటికి వచ్చేటప్పటికి ఆకలేస్తోంది. ఆయన అక్కడ ఆగి లోపలికి వెళ్ళగానే చిన్న పిల్ల, 9-10 ఏళ్ల పిల్ల సీతమ్మ గారు అరిటాకు వేసి భోజనం పెట్టి కొసరి వడ్డించి ఎంతో ఆదరంగా పెడితే ఆయన చాలా ముచ్చటి పడిపోయారు. ఆయనకి కాస్త సాముద్రిక శాస్త్రం కూడా తెలుసు. ఈ అమ్మాయి చక్కటి పేరు తెచ్చుకుంటుంది, మంచి పనులు చేస్తుంది, ఆదరంగా ఉంటుంది అని ఆయన ఆ భోజనానికి చాలా సంతోషపడి వాళ్ళ నాన్నగారితో మాట్లాడి, మీకు ఇష్టమైతే మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనేసి ఆ జోగన్న గారు ఈ ఆతిథ్య మర్యాదలు ఆదరణ చూసి పెళ్లి చేసుకున్నారు. చూసారా ఎంత అయితే విషయం. అప్పటి నుంచి ఆవిడ లంకల గన్నవరం వెళ్ళారు. భర్త ఆదరణకి, ఆతిథ్యానికి పెద్దపీట వేశారు. ఇంకా చేతికి ఎముక లేదన్నట్టుగా ఆయన బోళ్ళు ధనవంతుడు. ఇంట్లో ఎప్పుడు గుండిగెలు వండడం, వచ్చిన వాళ్ళందరికీ ఆతిథ్యం ఇవ్వడం, ఇద్దరూ కూడా ఎంతో సేవ చేసేవాళ్ళు అతిథులకి. ఈ సీతమ్మ గారి స్పెషాలిటీ ఏంటంటే, ఇంటికి ఏ టైంలో అతిథులు వచ్చినా, ముసలి వాళ్ళు వస్తే బత్తాయి రసాలు కానివ్వండి, అతిథి ఎండని పడొస్తే మజ్జిగ కానివ్వండి, పసిపిల్లలకి పాలు కానివ్వండి, అర్ధరాత్రి ఎవరైనా వస్తే ఇంత వంట చేసి పెట్టడం, అలా ఏ సమయంలో వచ్చినా నిరంతరం 24 గంటలు ఆవిడ వడ్డిస్తూ ఉండేవారు. ఆ వడ్డను కూడా అందరూ ఎలా చెప్తారండి, ఇంట్లో తల్లి వడ్డించినట్టు కొసరి నాయన ఇంకొంచెం వేసుకో, పర్వాలేదు, మళ్ళీ రేపు పొద్దున్న వాళ్ళు తొందరగా వెళ్తామంటున్నారు అనేసి అంత ప్రేమగా ఇస్తారట. అయితే ఒకసారి ఆవిడ ఒక దగ్గరలో ఉన్న తీర్థయాత్రకు వెళ్దాం అనుకున్నారు, కాశీ. అక్కడికి వెళ్దాం అనుకుంటే ఎవరో అనుకున్నారట, కాశీకి మనము వెళ్లే లోపల ఇక్కడ సీతమ్మ గారి ఇంట్లో ఆతిథ్యం తీసుకుంటే మనం అందరం ముందుకు వెళ్ళొచ్చు అని అనుకున్నారట. ఆవిడ వెనక్కి వచ్చేసారు. అలాగే ఇంకొకసారి ఆవిడ దగ్గరలోని అంతర్వేదికి పల్లకీలో బయలుదేరారట. పల్లకీలో ఇంకా నది దాటాలి, కాలువ దాటాలి. అక్కడ ఒక పెళ్లివారి బృందం అంతా కూర్చుని ఒక పిల్ల, అమ్మ ఆకలే అంటుంటే, ఉండమ్మా కాసేపట్లో మనము సీతమ్మ గారి ఇంటికి వెళ్తాము, కడుపు నిండా అన్నం పెడుతుంది ఆవిడ మా తల్లి అని అనగానే ఈవిడ పల్లకి వాళ్ళని వెనక్కి తిప్పమన్నారట. ఇంటికి వెళ్ళిపోయి ఈ పెళ్లివారందరూ వచ్చే లోపల పైన బుట్టలు బెల్లం ఉండేట, పానకం తయారు చేసి ఇన్ని మామిడి పళ్ళు కోసి వాళ్ళందరికీ ముందు మన ఆకలి మీద వస్తారు కదా, 50 మందికి వంట చేయాలంటే టైం పడుతుంది కదా, ఆ పానకాలు ఇచ్చి, ఆ మామిడి పళ్ళు మొక్కలు ఇచ్చి, వాళ్ళందరూ కాస్త సేద తీరాక చక్కగా అన్నం, కూర, పప్పు, పచ్చడి అన్నీ వండి ఆవిడ ఇచ్చారట. ఆ అన్నపూర్ణ తల్లి ఎంత గొప్ప వ్యక్తిత్వం ఆవిడికి. అలాగే ఎవరు ఏ వేళ వచ్చినా, ఒకసారి అర్ధరాత్రి తుఫాను వాన, గాలివాన, ఒక ఆయన ఎవరో దిబ్బ మీద నుంచుని, అమ్మా సీతమ్మ తల్లి ఆకలేస్తుంది, ఇంత అన్నం పెట్టమ్మా అని అరుస్తుంటే రాత్రి 11 దాటిపోయింది.
భర్తను లేపిందిట, ఏమండి పాపం ఎవరో ఆకలి అంటారంటే ఇంత చీకటి, ఇప్పుడు నీకెవరు పడవ కూడా కట్టరు, రేపు పొద్దున్న చూద్దామంటే లేదు లేదు అంత ఆర్తిగా పిలుస్తున్నాడు అని ఒక లాంతరు పట్టుకుని ఇంట్లో ఉన్న అన్నము అవన్నీ కూడా చక్కగా మూట కట్టుకుని భర్తను తీసుకుని ఒక కర్ర పట్టుకుని ఆవిడే వెళ్ళి మొత్తానికి ఆ దెబ్బ దగ్గరికి ఆ మనిషి దగ్గరికి చేరి ఆయనకి ఇంత అన్నం పెట్టి ఇంటికి తీసుకొచ్చి చక్కగా వంతులు అవి కప్పి సేద తీరేటట్టు చేసింది. అంతటి మహనీయురాలు మన డొక్కా సీతమ్మ గారు. అయితే పీఠాపురం రాజావారి దగ్గరికి ఒకసారి కలెక్టర్ గారు వెళ్తూ ఇక్కడ ఏదో పని మీద వెళ్తున్నారట, పిఠాపురం రాజుగారు. అయితే ఆయనకు అనిపించిందిట, నేను ఇన్ని దాన ధర్మాలు చేస్తాను, నిత్య అన్నదానం చేస్తాను, ఆ డొక్కా సీతమ్మ గారికి ఏమిటి అంత పేరు, అందరూ ఆవిడ మెచ్చుకుంటారు నేను ఉండంగా అనేసి కలెక్టర్ గారితో దివాన్ గారితో ఆయన కూడా వచ్చారట. కొంచెం అసూయ. అయితే దివాన్ గారు రాజుగారు అక్కడ కూర్చుని అబ్బే నాకు అసలు పడుకున్నారట ఇద్దరు, మిగతా అందరూ వచ్చారు భోజనాలు చేశారు, ఈవిడ అర్ధరాత్రి లాంతరు పట్టుకుని అందరినీ చూస్తారట, వీళ్ళు భోంచేశారా వీళ్ళు భోంచేశారా వీళ్ళు భోంచేశారా అంటే ఈ రాజుగారు దివాను వాళ్ళు భోంచేసినట్టు కనిపించలే. లేపి నాయనా భోంచేయలేదు, అలా ఆకలి మీద పడుకుంటారా రండి అంటే రాజుగారు నాకు కొంచెం జ్వరంగా ఉంది అన్నారట. దివాన్ గారేమో అబ్బాయి నాకు అన్నం తినాలని లేదు అని అన్నారట. అయినా రండి లోపలికి రండి, మీకు ఏది కావాలో అది తిందురుగాని అని ఆ పథ్యం వంట జ్వరం అన్నారు కదా, కాస్త బీరకాయ కూర చారు లాంటిది ఆయనకి, ఈయనకి ఇంత ఉప్మా లాంటిది గబగబా రాత్రి 11 తర్వాత వాళ్ళని లేపి ఇస్తే ఆయన కళ్ళమ్మడి నీళ్ళు వచ్చి, అమ్మా నిన్ను సీతమ్మ తల్లి అన్నపూర్ణ తల్లిని ఎందుకన్నారో ఇప్పుడు అర్థమైంది అని మాన్యాలేవో ఇస్తాను అంటే, నాయనా నాకున్న దాంట్లో నేను చేస్తున్నాను, అన్న దానం చేస్తున్నాను, ఎవరు ఇచ్చింది ఆశించి కాదు, నాకేం వద్దు అన్నారట. అలాగే ఒకసారి 2 ముత్యాల వర్తకులు వచ్చారట. వాళ్ళు పాపం ఎక్కడో అన్నీ కొనుక్కుని వెళ్ళి అమ్ముకుని వస్తూ వస్తూ ఇక్కడికి రాగానే వాళ్ళకి మసూచి వచ్చిందట. అన్ని ముత్యాలు అవన్నీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ అమ్మ భోజనం పెడితే మిగతా వాళ్ళు అన్నారట, మసూచి మాకు కూడా అంటుకుంటుంది, వీళ్ళిద్దరిని మీరు ఇంట్లోకి రానిస్తే అంటే, సరే నాయన వాళ్ళని వేరే ఉంచుతానని 2 ఇళ్ల తర్వాత వాళ్ళకి ఒక గది అద్దెకు తీసుకుని ఈ 2 మనుషుల్ని ఉంచి వాళ్ళకి శుశ్రూష చేసి భోజనాలు పెట్టి 10-15 రోజులు అయి తగ్గాక వాళ్ళు ఇన్ని ముత్యాల హారాలు వేస్తే, వద్దు నాయన నేను ఏది ఆశించి చేయలా, మీరు చక్కగా మీరు వెళ్ళి మీ వ్యాపారాలు చేసుకోండి అనేసి. అలాగే ఒకసారి ఒక గొప్ప వ్యాపారం ఉన్నట్ట, ఆయన ఇక్కడ ఆతిథ్యం తీసుకున్నారట. పిల్లలు లేరు అనేసి శెట్టి గారు బాగా బాధపడుతూ ఉంటే, సరే మొత్తానికి ఈవిడ ఆతిథ్యము ఆశీర్వచనం మూలన ఒక కొడుకు పుట్టాడు. కానీ వాడు వ్యసనాలకి బానిసయ్యి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఎలాగో ఒకసారి సీతమ్మ గారి ఇంటి దగ్గరకు వచ్చి ఏదో పట్టు చీర ఏదో దొంగతనం చేయబోయాట. అయ్యయ్యా 50 రూపాయల పట్టు చీర ఎక్కడ దండం మీద ఉన్నది తీస్తే అందరూ పట్టుకున్నారట. అయితే ఆవిడ వచ్చారు, చెప్పారట, లేదు నేనే ఇచ్చాను అతనికి, వదిలేయండి అనేసి అన్నారట. అతను ఇంకా దొంగకు కూడా ఆమె అంత ఆత్మీయత ప్రేమ. అతను కాళ్ళ మీద పడి, అమ్మా నేను తప్పు చేశాను అంటే 50 రూపాయలు ఆ రోజుల్లో ఇచ్చి, ఇప్పుడు 5 లక్షలు 5,000 50,000 అనుకోండి, ఇచ్చి నాయన ఏదైనా మంచి పని చేసుకో అంటే ఆ డబ్బు పెట్టి చిన్న వ్యాపారం చేసి చక్కగా పెద్దగా సంపాదించుకుని తండ్రి గర్వించేటట్టుగా తయారయ్యట. అంతటి ఉత్తమురాలు ఆవిడ. అలాగే ఒకసారి ఊళ్ళో బావి తవ్వారట, ఎంతకి మంచినీళ్ళు పడలేదు, ఉప్పు నీళ్ళు. అయితే ఎవరో అన్నారట, అమ్మ చెయ్యి మంచిది చక్కగా ఆశీర్వదిస్తుంది అంటే, అమ్మ ఇలా మంచినీళ్ళు పడట్లేదు తల్లి అంటే 50 రూపాయలు ఇచ్చారట. దీన్ని కూడా వేసి అందులో తవ్వండి, ఆ డబ్బులు నేను వేసినట్టు అని. మంచినీరు వచ్చింది అని కథనంగా చెప్తారంటే ఆవిడ మనసు ఎంత మంచిదో, ఆవిడ మాట ఎంత మంచిదో, ఆవిడ ఇచ్చిన ధర్మం దానం కూడా అంత గొప్పగా ఉంటాయి అని. కలెక్టర్ గారు లాంటి వాళ్ళు కూడా పిల్లలు పుట్టలేదు అంటే అమ్మో దగ్గర ఆశీర్వచనం తీసుకుంటే ఒక ముద్ద తిని ఆవిడ సర్వాభిష్ట సిద్ధిరసనో పుత్రప్రాప్తి రస్తు అంటే తప్పకుండా పిల్లలు కలుగుతారన్నంత నమ్మకంతో వాళ్ళు వచ్చేవాళ్ళు అనేసి అందరూ చెప్పుకుంటారు. అయితే ఆవిడ ఎప్పుడూ కూడాను ఏది కావాలన్నా అంటే మనము చద్దన్నాన్ని తరివేణం అంటాం, అది రాత్రి మిగిలిన అన్నం అంతా దాన్ని చక్కగా తోడేసి తరివేణం రెడీగా పెట్టుకుంటారు. ఇన్ని మామిడి పళ్ళు ముక్కలనో బెల్లమనో లేకపోతే మజ్జిగనో పండరసమనో ఎవరికి ఏ సమయానికి ఏది కావాలో ఆతిథ్యమో అది ఆవిడ ఇస్తూ ఉండడం అనేది పెడతమే ఒక గొప్ప అనుకుంటే, ఆమె అవతల వారి మనసు తెలుసుకొని అవన్నీ ఏర్పాటు చేస్తే ఎంత గొప్ప విషయం అండి. ఈవిడ ఎన్ని రకాలుగా దాన ధర్మాలు చేసినా వాళ్ళ భర్త గారు ఏమీ అనేవారు కారు.
అంటే దేవుడు ఇచ్చిన వరం, దేవుడు ఇచ్చిన వరం. ఆ భర్త అంత మంచి భర్త దొరుకుతాము ఆమె అయితే ఒకసారి ఒక బ్రహ్మచారి వచ్చాట. బ్రహ్మచారి వచ్చి, అంటే అప్పటికి ఆవిడ ఎవరింట్లో పెళ్ళైనా ఇక్కడి నుంచి సారె పంపించడం, ఒకసారి జమీందారు గారు ఒక రాజుగారి కూతురు అటు నుంచి వెళ్తుంటే పల్లకీలో అమ్మాయికి నొప్పులు వచ్చేసాయిట. చక్కగా అక్కడ దింపి పల్లకి ఆవిడ పురుడు పోసి సారె అన్ని ఇచ్చి పంపించారట. అంత గొప్ప మనసు అనమాట. చూడండి, సారీ కూడా ఇచ్చి ఇచ్చారు. ఎంత మాతృ హృదయం ఆమెకి. అయితే అందరికీ బంగారు అనమో చిన్న ఆవిడ ఇవ్వగలిగినవి అన్నీ ఇస్తూ ఉండేవారట. ఒకసారి ఒక బ్రహ్మచారి వచ్చారట. బ్రహ్మచారి వచ్చి భోజనం చేస్తున్నారట. ఇంకా భోజనం వడ్డించారు ఆవిడకి. అప్పటికి దాదాపు ఆస్తులన్నీ ఇంకా కరిగిపోతూ ఉన్నాయి, అందరికీ ఉచిత అన్నదానం కాబట్టి. ఆ బ్రహ్మచారి గారు భోజనం చేస్తూ భోజనం ఇంకా మొదలు పెట్టకుండా, అవపోసన పెట్టకుండా కూర్చున్నారట. నీ మెళ్ళో ఉన్న హారం ఇస్తేనే నేను భోజనం చేస్తాను, నాకు పెళ్లి కుదిరింది, ఏదైనా నగ ఇమ్మంటున్నారు అని అన్నట్టు ఆయన. అన్నం పెట్టింది కాకుండా ఎదురు కోరికలు. ఈవిడ ఏమీ అనలేదు. భర్త అన్నారట, అన్నీ అయిపోయాయి నీ నగలు మాన్యాలు కూడా, ఇదన్నా ఉంచుకో మానంటే, ఇంటికి వచ్చిన అతిథి భోజనం చేయాలి, నేను ఇవ్వకపోతే భోజనం చేయను అంటున్నాడు. ఈ నగ ఉండి నన్ను ఏం చేస్తుంది, నాయనా తీసుకొని ఆవిడ ఇచ్చేసారట. అయితే ఆయన తిని వెళ్ళాక ఆయన పీట కింద నగ ఉంది, ఆయన పట్టుకెళ్ళలేదు, చక్కగా భోజనం చేశారు. ఆ మరునాడు ఆ వారంలో పొలం తవ్వుతుంటే ఒక పెద్ద మద్దెల దొరికిందిట. ఆ మద్దెలు తీస్తే ఢక్కమైన శబ్దం వస్తే తీస్తే దాని నిండా ఇన్ని బంగారు నాణ్యాలు ఉన్నాయి. ఆ వచ్చిన ఆయన సాక్షాత్ విష్ణుమూర్తి అన్నపూర్ణాదేవికి ఆశీర్వచనంగా ఇవ్వడానికి వచ్చారు అని చెప్పుకుంటారు. ఎంత గొప్ప విషయం అండి. అంటే భగవంతుడు పరీక్ష పెడతాడు అంటారు. తప్పకుండా అలా పరీక్ష పెట్టాడు ఆమెను కూడా. ఒకసారి ఇంకా గొప్ప విషయం ఏంటంటే 1903లో ఎడ్వర్డ్ 7 అంటారండి రాజుగారు, ఈవిడ గురించి తెలిసి ఆ అమ్మని ఎలాగైనా ఢిల్లీ తీసుకురండి, నా పట్టాభిషేకానికి ఆవిడ రావాలి అని కబురు చేశారట. అయితే ఈవిడ అన్నారట, నాయన నాకు ఢిల్లీలో రాజుగారు ఉత్సవాలు ఎందుకురా, నేను రాలేను అంటే, కాదు కనీసం ఒక ఫోటో పట్టరండి ఆవిడది అంటే, మళ్ళీ తహసీల్దార్ గారు నాకు ఫోటోలు అవి వద్దు బాబు అంటే, అమ్మ నా ఉద్యోగం పోతుంది అని బతిలాడితే, సరే ఒక ఫోటో లాంటిది ఒక చిత్రీకరణ చేస్తే ఆయన ఆవిడకి అలాట్ చేసిన కుర్చీలో ఆ ఫోటో పెట్టి అప్పుడు ఆయన పట్టాభిషేకం చేసుకున్నారట. ఎంత విచిత్రం అండి. మన దేశం కాదు, మన అసలు పొరుగు దేశం, అంత పెద్ద దేశం, మళ్ళీ అగ్రరాజ్యం అది కూడా. అసలు చాలా విచిత్రంగా ఉందండి. చాలా. అలాగే 2000లో మన స్పీకర్ బాలయోగి గారు లండన్ ప్యాలెస్కి వెళ్ళినప్పుడు అక్కడ మన డొక్కా సీతమ్మ గారి పెద్ద ఫోటో చూసి ఆశ్చర్యపోయారట. అక్కడ ప్యాలెస్లో అంటే ఈవిడ చేతికి ఎముక లేకుండా అన్నదానం చేయడము 24 గంటలు, ప్లస్ మీకు ఇది నచ్చదు, మీకు ఒంట్లో బాగాలేదు, మీరు ఈ రాత్రి తినకుండా పడుకున్నారు అని కాకుండా ప్రతి వారిని పేరు పేరున అడిగి నాయనా ఇంకొంచెం వేసుకో అని అంత ఆదరంగా చేసే అన్నపూర్ణని ఎక్కడ ఎవరు చూడలేదు అని చెప్తారు. కానీ చూడండి, మన దేశంలో, భారతదేశంలో పుట్టి ఆమె ప్రపంచ దేశంలో, వేరే దేశంలో ఆమె ఫోటోని ఈ రోజుకి పెట్టుకొని పూజిస్తున్నారంటే ఎంత గొప్ప విషయం. అందుకనే మన పవన్ కళ్యాణ్ గారు అక్కడ జిల్లాల్లో ఆమె క్యాంటీన్ పెట్టాలి అన్నారు. సీతమ్మ మధ్యాహ్న అన్నదాన పథకం సీతమ్మ క్యాంటీన్లో అని పెడుతున్నారు. దానికి మనం తప్పకుండా గర్వించాలి, అందరికీ ధన్యవాదాలు తెలిపాలి. ఇంతమంది మంత్రులు వెళ్ళారు, కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఇలా చేస్తాం చాలా సంతోషం అండి. అలాగే గోదావరికి ఈ 2000లో బాలయోగి గారు వచ్చాక ఒక ఆనకట్టలాగా ఎక్విడెట్ అని కట్టారండి. దానికి కూడా డొక్కా సీతమ్మ గారి పేరు పెట్టడం, 2వ తరగతి పాఠ్యాంశంలో ఈవిడ గురించి రాయడం అనేది ఎంత గొప్ప విషయం అండి. అలాగే కాకినాడలో ఆవిడ నిలువెత్తు శిల్పం పెట్టి ఆవిడ చేతిలో ఒక గరిట, మనకి అన్నపూర్ణాదేవి ఒక్కరికే మనం గరిట ఉంటుంది. డొక్కా సీతమ్మ గారి శిల్పంలో చక్కగా గరిట పట్టుకున్నట్టుగా వేశారు. అలాగే మన తపాలా శాఖ వాళ్ళు ఆవిడ ఒక కవర్ మీద ఆ డొక్కా సీతమ్మ గారి స్టాంప్ లాంటిది రిలీజ్ చేస్తూ అక్కడ కూడా చేతిలో గరిట ఇచ్చి ఆవిడ వడ్డిస్తున్నట్టుగా పెట్టారండి. అంటే అంత మహనీయురాలు ఆవిడ. అందుకని దూరదర్శన్లో మనకి డొక్కా సీతమ్మ గారి 96లో సీరియల్గా కూడా వచ్చిందండి. ఆవిడ చిన్నప్పటి నుంచి ఎలా పెరిగారు దూరదర్శన్లో 96లో 13 ఎపిసోడ్స్ సీరియల్ కూడా వచ్చింది. అలాగే ఒక ఆయన చక్కగా వెంకట్రావు గారు అని అనుకుంటాను, ఒక మంచి పుస్తకం రాశారండి, నిరతాన్న ధాత్రి.
అనేసి ఒక నిరత పుస్తకం, అన్న ధాత్రి అంటే రోజు అన్నం పెట్టే మహానీయురాలు అన్నట్టుగా ఆయన చాలా బాగా రాశారు ఆ పుస్తకాన్ని. సో ఇలాగా ఒక వ్యక్తి ఆ పేరు కోసం కాదు, డబ్బు కోసం కాదు, ఆవిడ ఒక నమ్ముకున్న ఆతిథ్యం ఇవ్వాలి, ఎవరొచ్చినా ఇంత అన్నం పెట్టాలి అనే ఒకటే ఒక ఉద్దేశము. లాస్ట్లో పాపం పెద్దావిడ అయ్యాక చేతి మీద పుండులాగా వస్తే గుండెలు అవి దింపలేకపోతే వాళ్ళ ఆయన అన్నారట, నీకు మా వంట వాళ్ళని పెడతాను, ఇన్ని చేయలేకపోతున్నావు నువ్వు అంటే, సరే వంట వాళ్ళని పెడితే సరే, వడ్డను మాత్రం నేనే చేయాలి. ఎందుకని? ఎవరు తిన్నారో ఎవరు తినలేదో గుర్తుపట్టాలి, ఎవరు ఆకలిగా పడుకోకూడదు. తల్లికి ఒక్కదానికే తెలుస్తుంది ఆ విలువ. అయితే వీళ్ళ ఎవరైతే నిరతాన్న మిర్తిపాటి సీతారాములు అనే ఆయన ఈవిడ గురించి చక్కటి పుస్తకం రాశారండి. ఇప్పటికి కూడా డొక్కా సీతమ్మ గారి ఒక ఇంటిని కొద్దిగా అన్నదానాలు అవి జరుగుతున్నాయి. ఆవిడ వాడిన రోలు, రోకలి అలాంటివి, భోషాణం, ఇంకా కొన్ని వస్తువులన్నీ కూడా చక్కగా మ్యూజియంగా చేశారు. ఆవిడ ప్రపంచంలో ఎంత మన దేశాన్ని ఒక అన్నపూర్ణగా గుర్తింపు చేశారంటే, మనందరం కూడా అతిథి దేవో అని ఆ గృహిణులు అందరూ కూడా చేస్తారు. ప్రతి గృహిణి కూడా ఏ సమయంలో ఎవరు వచ్చినా డొక్కా సీతమ్మ లాగా ఏమాత్రము విసుక్కోకుండా అన్నదానం చేయడం, కాఫీనా టీనా జ్యూసా ఇవ్వడం అనేది మన అందరూ గృహిణులు చేస్తున్నారు. ఆవిడ మరొక్కసారి ఇలా మనం తలుచుకోవడం అనేది చాలా సంతోషం అండి. ఆవిడ 1909లో ఏప్రిల్ 28న పరమపదిస్తూ పిల్లల దగ్గర మాట తీసుకున్నారట, ఎప్పటికీ కూడా ఈ అన్నదానాన్ని ఆపకండి అని. ఇప్పటికి కూడా వాళ్ళ మనవలు వాళ్ళు అమెరికాలో అక్కడ ఉంటారు, వాళ్ళు చేయగలిగిన సాయం చేసి మరీ ఆవిడలాగా 24 గంటలు కాకపోయినా రోజుకి ఇంతమందిని భోజనాలు అవి పెట్టడం అనేది ఆవిడ పేరున జరుగుతోందండి. మనందరూ గర్వించదగ్గ వ్యక్తి. మన అందరము పొద్దున్నే అతిథి దేవో భవ అని తలుచుకోవాల్సిన మహనీయురాలు మన అన్నపూర్ణాదేవి డొక్కా సీతమ్మ గారండి. ఎక్కడో ఎప్పుడో ఏదో కాలంలో కాదండి, మనకి తెలిసిన కాలంలోనే. ఇది కాదు అని కొట్టేస్తానికి వీలు లేనంత మంచి చరిత్ర ఉన్న ఆ భక్తురాలిని, అన్నపూర్ణాదేవిని, ఒక్క మనిషి అన్ని వేల మందికి 24 గంటలు భోజనం పెట్టి ఆమెకి సహకరించిన ఆమె భర్తకి, ఆయనకి నిజంగా పాదాభివందనాలండి. నిజంగానండి. మన అందరం కూడా తప్పకుండా తెలుసుకోవాలి, అటువంటివి ఆచరించాలి. కొంచెం ఆమంతా చేయలేకపోయినా మన స్తోమతకు తగ్గట్టుగా మనం కూడా ఆచరించుకుంటే మీరు కూడా అద్భుతం. మీ లా ఫామ్ లో రోజు 100 మందికి భోజనాలు పెడుతున్న అన్నపూర్ణ గారే, శ్రీలక్ష్మి గారు, చాలా సంతోషం.